హలో నేనే మాట్లాడుతున్నా. త్వరగా కాంటాక్ట్ తీసుకుని హోటల్ రేడియంట్కి రా. 3 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. నేను కింద కలుస్తాను. పదా కిందకి. పదండి, మనం కూడా చూద్దాం. ఎడ్వర్డ్, ఇంకెంతసేపు చూడాలి? ఎక్కడ వాళ్ళు? ఎడ్వర్డ్, నీకు నిజంగా ఆ ఓనర్ తెలుసా? పాత ఫ్రెండ్. ఫ్రెండా? ఇంకెన్న అబద్ధాలు చెప్తావు బ్రో? ఈస్టర్ గ్రూప్ ఓనర్ ఎంత ముఖ్యమైన వ్యక్తో తెలుసా? మాట్లాడే ముందు ఆలోచించు. అర్థమవుతుందా? ఎవరు రారని నాకు తెలుసు. డబ్బా రాయుడు. మిస్ ఎమిలీ, నీకు 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి, లెక్స్ కార్పొరేషన్ నా పేరు మీద రాసివ్వు, ఈ గొడవ ఇక్కడితో ముగిసిపోతుంది. లేదా లెక్స్ కార్పొరేషన్ నీ కళ్ళ ముందే నాశనం అవడం చూడడానికి సిద్ధంగా ఉండు. మాకు నీ చాయిస్ అవసరం లేదు, ఎందుకంటే ఈ రాత్రి తర్వాత నుంచి లెక్స్ కార్పొరేషన్కి అవసరమైన ప్రతి సపోర్ట్ దాని అంతటా అదే వస్తుంది. కలలు కంటూ ఉండు. బాస్, ఎడ్వర్డ్, నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగా నువ్వేనా? అసలు ఎవరై ఉంటాడు ఈ ఎడ్వర్డ్? వాడిలాంటి వాడికి ప్రపంచంలో ఇలాంటి స్థాయి ఉండకూడదే. ఒకవేళ ఉన్నా కూడా మనకెందుకు తెలియలేదేంటి? మిస్టర్ స్మిత్ బయటే ఉన్నారు, అంతకుమించి నాకేం తెలీదు. మంచి పని. బహుశా వాడికి ఏదైనా మెర్సినరీ గ్రూప్తో సంబంధం ఉండొచ్చు, కానీ నాకు అర్థం కానిది ఏంటంటే అసలు ఎమిలీ మీద అతనికి ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఆమె కుటుంబంతో వాడికేం సంబంధం? వదిలేయండి, మన ప్రయారిటీ ఇప్పటికే లెక్స్ కార్పొరేషనే. సరే, ముందు మనం ఆ పని చూద్దాం. మిస్టర్ స్మిత్, లెక్స్ కార్పొరేషన్ కి ఈస్టర్న్ గ్రూప్ ఫుల్ సపోర్ట్ వచ్చింది. వాళ్ళ దశ తిరిగింది. ఆ ఎమిలీ ఏమో వార్ డిపార్ట్మెంట్ వెనక పడుతుంది, అది నాకు తెలుసు. ఆమెని ఆపలేకపోతే ఆమె పరువు తీద్దాం. ఎమిలీ అతిపెద్ద బలహీనత ఆమె యాక్టింగ్ CEO స్టేటస్. దాని మీద కొడదాం. మీ ఉద్దేశం ఏంటి? ఆమె అక్క కూతురు చనిపోయిందని నిరూపిస్తే ఆమె చేతిలో ఉన్న షేర్లకు ఏ ఓనర్ ఉండరు. ఓనర్ లేకపోతే వాటిని ఎవరైనా కొనొచ్చు. ఎడ్వర్డ్, నువ్వెవరో మాకు తెలియదు. మా ఆటలో నువ్వు ఒక చిన్న పావు అంతే. లెక్స్ కార్పొరేషన్ మన చేతికి రాగానే మన పంట పండినట్టే. అప్పుడు మనల్ని ఎదగకుండా ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు. నీకు అర్థమవుతుందా? ఇక మనమే కింగ్. ఇంక మనల్ని ఎవరు ఆపలేరు. ఇక మనదే విజయం. అవును, నిజమే. పులి కడుపున పులే పుడుతుంది. యంగ్ మాస్టర్ మనతో ఉండగా మన స్మిత్ ఫ్యామిలీ ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది. పని మొదలు పెట్టండి. అవార్డు సెరమనీలో నాకు ఎలాంటి తమాషా అక్కర్లేదు. అర్థమవుతుందా? అర్థమైంది. ఎడ్వర్డ్, అసలెవరు నువ్వు? నీ బాడీ గార్డ్ని. అబద్ధాలు చెప్పడం ఆపు. ఇప్పటికైనా నాకు నిజం చెప్పు, నువ్వు ఎవరసలు? దేశ స్థిరత్వాన్ని, సామాజిక శాంతిని కాపాడడం కూడా ప్రొటెక్షనేగా. ఏంటి? చూడు, నేను నీకెక్కువ చెప్పలేను. 3 రోజుల్లో నీకే అంతా తెలుస్తుంది. దాన్ని ఓపెన్ చేయి. దీన్ని స్మిత్ పంపాడు. ఇది ఒక నకిలీ డెత్ సర్టిఫికెట్ తయారు చేశాడు. స్మిత్ కి పిచ్చి పట్టిందా ఏంటి? లేదు, పిచ్చి కాదు. మా అక్క చనిపోయింది, ఆమెను దహనం చేశారు. ఆమె భర్త గురించి ఎలాంటి సమాచారం లేదు. మనం నిరూపించలేం. అంటే మనం లెక్స్ కార్పొరేషన్ ని వాళ్ళ పేరు మీద రాయాల్సిందే. మిస్ ఎమిలీ, ఎంత చెడ్డ విషయం. రేపు షేర్ హోల్డర్స్ మీటింగ్కి రావడం మర్చిపోకు. ఎందుకంటే ప్రెసిడెన్సీ హ్యాండ్ ఓవర్ చేయడానికి కరెంట్ ప్రెసిడెంట్ ఉండడం చాలా అవసరం కదా. 7 ఏళ్ల నుండి అన్నీ తెలుసుకోవడానికి వార్ డిపార్ట్మెంట్ లోకి చేరాలని ప్రయత్నిస్తున్నాను. నా లక్ష్యానికి దగ్గరలో ఉన్నానని అనుకున్నాను, కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. నా కంపెనీ నా చేతిలోంచి చేజారిపోతుంది. నా ప్రతి ప్రయత్నం ఇక వృధా అయిపోయింది. నేనుండగా అలా జరగదు.
నువ్వేం చేయగలవు? అన్నీ సరిచేయడానికి మా అక్క హస్బెండ్ ఉండాలి. చాలా కష్టపడితే వా డిపార్ట్మెంట్ యాక్సెస్ దొరికింది, కానీ ఇలా అయింది. టెన్షన్ పడుకో, ఏమీ కాదు. నేను నీకేమీ కానివ్వను. టైం అవుతుంది మిస్ ఎమిలీ. జెంటిల్మెన్, నేను ఎమ్మెల్యేని. నేను యాక్టింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి మన కంపెనీ అభివృద్ధి వైపు సాగింది. మన దగ్గర ఇప్పుడు ఈస్టర్న్ గ్రూప్ సపోర్ట్ కూడా ఉంది. మనం ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా మారబోతున్నాం. ఇదంతా మీరు కూడా గమనించే ఉంటారు. ఎమిలీ, ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. నీ కష్టం మా అందరికీ కనపడుతోంది. కానీ నువ్వు స్మిత్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్లాల్సింది కాదు. నువ్వెందుకు ఇలా చేశావు? అరే అవును, ఇది చెప్పు. ఈ మంత్ సిటీలో మన లెక్స్ కార్పొరేషన్ కాకుండా స్మిత్ ఫ్యామిలీకి అగెనిస్ట్ గా ఎవరైనా ఉన్నారా? పైగా ఎమ్మ కూతురు చనిపోయింది. నువ్వు ఒక నార్మల్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అంతే. స్మిత్ ఫ్యామిలీ చేసేది కరెక్టే. నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే మంచిది. బాగా చెప్పారు మీరు. మిస్ ఎమిలీ, ఈ రెసిగ్నేషన్ అగ్రిమెంట్ పై సైన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇది చివరి అవకాశం. దీనిపై సైన్ చేసి పరువు కాపాడుకో. మిస్టర్ ఎలెవెంట్, నిజంగా ఇది చాలా అన్యాయం. అవును, నేను ఏళ్ల తరబడి ఇదే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇంత కష్టపడి వచ్చిన ఈ రోజుని నేను ఎందుకు ఆలస్యం చేస్తాను? ఈ చిన్న కాగితం ముక్క నన్ను ఇంత సులభంగా లెక్స్ కార్పొరేషన్ ఓనర్ని చేస్తుందని అనుకోలేదు. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు నాది. మిస్ ఎమిలీ, థ్యాంక్ యూ సో మచ్. సరిగ్గా చెప్పావు. ఒక నకిలీ కాగితం మొక్కు చూపించి నువ్వు అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టావు. స్మిత్ ఫ్యామిలీ ఇందులో మాస్టర్. ఏమంటున్నావు నువ్వు? స్మిత్ ఫ్యామిలీ ఇందులో మాస్టర్. నకిలీ సాక్ష్యమా? ఇది పిచ్చి వాగుడు. ఒక డెత్ సర్టిఫికేట్ నకిలీది ఎలా అవుతుంది? ఎడ్వర్డ్, నీకు చావాలనుందా? ఎమిలీ, నీకు ఈ కంపెనీ చాలా ముఖ్యం కదా. లేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు. ఇదంతా మా అక్క కోరుకుంది. నేను కేవలం దీన్ని చూసుకుంటున్నా అంతే. ఇది నా అక్క చివరి గుర్తు. 7 ఏళ్ల క్రితం మా అక్క మా కంపెనీ వదిలేసి తన భర్తను ఎంచుకుంది. కానీ బదులుగా ఆమెకు చావు మాత్రమే దొరికింది. నాకు మోసగాడంటే ద్వేషం. అందుకే నేను అతన్ని వెతకాలని ప్రయత్నిస్తున్నా. అన్నీ అస్సలు వదలను. సరే, నేను సాయం చేస్తాను. కానీ బహుశా ఇది నువ్వనుకున్నట్టు కాదు. దీనికన్నా దారుణం ఇంకే ఉంటుంది. ఎమిలీ, నువ్వు వీడి మాటలు నమ్ముతున్నావా? హెల్పా? వీడు నీకేం హెల్ప్ చేస్తాడు? ఏం పీకలేడు. ఎందుకంటే లెక్స్ కార్పొరేషన్ వాటి నుంచి మాది. మిస్ ఎమిలీ, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నీ పరువు కాపాడుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎడ్వర్డ్, మనకే దారి లేదు. పాప చనిపోయింది. నా టైం వేస్ట్ చేయడం ఆపేసి రిజిగ్నేషన్ పేపర్స్ మీద సైన్ చేసే. ఇవాల్టి నుంచే లెక్స్ కార్పొరేషన్ ఓనర్స్ మేమే అవుతాం. మీ ప్లాన్ బహుశా మీకే బెడ్స్ కొడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అనుకున్నదే. లోపలికి రా. పాప నాన్సీ, ఇక్కడ ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ పిన్ని. పిన్నే? ఎడ్వర్డ్, అయితే మనం ఎమిలీ, ఇదే నీ చివరి ఎత్తుగడా? వేరే వాళ్ళ పాపని మాకు ఎలిజబెత్ గా పరిచయం చేస్తున్నావా? నువ్వు ఇలా చేసి మా చేతుల్లోంచి కంపెనీని లాక్కోవాలనుకుంటున్నావా? కలలు కనుక. ఇందులో ఎమ్మ వెంట్రుకుంది. నాన్సీతో డిఎన్ఏ టెస్ట్ చేయించగా తెలిసిందేంటంటే ఇద్దరి మధ్య మ్యాచ్ కంపాటబిలిటీ 95% పైగా ఉంది. నాతో దీని రేట్ 94% పైగా ఉంది. ఏంటి? మిస్ ఎమిలీ, ఇది నిజం కాదు. సరే, నేను హెల్ప్ చేస్తాను. కానీ ఇది బహుశా నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఐఎమ్ సారీ. నాన్సీయే ఎలిజబెత్ లెక్స్ కార్పొరేషన్కి అసలైన వారసురాలు. అలాగే నాకు ఈ అమ్మకి పుట్టిన బయోలాజికల్ డాటర్ కూడా.
నాన్సీయే ఎలిజబెత్ లెక్స్ కార్పొరేషన్కి అసలైన వారసురాలు. అలాగే నాకు ఈ అమ్మకి పుట్టిన బయోలాజికల్ డాటర్ కూడా. అయితే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఇది ఎలా సాధ్యం? అప్పటికే ఎగ్జిక్యూషన్ రౌండ్ ముగిసిపోయింది కదా. ఈ రిపోర్ట్ ఇప్పుడు పబ్లిక్ గా అందుబాటులో ఉంటుంది. ఎమిలీ ఇప్పుడు ఎలిజబెత్ కోసం ప్రాక్సీ షేర్ హోల్డర్. ఆమె లెక్స్ కార్పొరేషన్ 7% షేర్స్ ని నిర్వహిస్తుంది. దాన్ని ఎవరు ఏమాత్రం తీసుకోలేరు. షేర్ హోల్డర్స్ కి ఓకేనా? మిస్టర్ ఎడ్వర్డ్, మీరు కన్ఫర్మ్ చేయాలనుకోవట్లేదా? చెప్పాను కదా ఎమిలీని టచ్ కూడా చేయలేవు అని. ఎడ్వర్డ్, ఏమ్మా ఎలా చనిపోయిందో నువ్వు తెలుసుకోవాలనుకోవట్లేదా? ఎడ్వర్డ్, నాకు తెలుసురా ఇందులో నీ హస్తం ఉందని. ఎడ్వర్డ్, నువ్వు నీ గురించి బయటికి చెప్పు ఉండకూడదు. నువ్వు బయటికి వచ్చి నన్ను ఛాలెంజ్ చేసావు కదా. నువ్వు మొదలు పెట్టింది నేను పూర్తి చేస్తాను. అర్థమవుతుందా నీకు? నేనే పూర్తి చేస్తాను. పదండి ఇక్కడి నుంచి. నన్ను ముట్టుకోకు. నువ్వు నాన్సీని తీసుకుని బయటికి వెళ్ళు. హా, సరే పద నాన్సీ. నేను నీకు నా మాట నిలబెట్టుకునే అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించుకోవడానికి నీకు నిమిషం టైం ఉంది. జీవితంలో మొదటిసారి నేను నా మిషన్ నుంచి పక్కకు జరిగి ఒకటి చేస్తున్నాను. నేను నిన్ను చంపేస్తాను. నీకు ఇది మొదటి నుండి తెలుసు కదా. అయినా నువ్వు నాతో ఎందుకు ఇలా చేసావు? నేను ఎవరో నీకు తెలుసు. మా అక్క చనిపోవడంలో నీ ప్రమేయం ఏం లేదు కదా? నిజం చెప్పు. ఎమ్మా చావుకి నేనే కారణం. నాన్సీని జాగ్రత్తగా చూసుకో. మన కాంట్రాక్ట్ ఇక్కడితో ముగిసింది. ఆగు, వెళ్ళకు. మీ అక్క చావుకి ప్రతీకారం నేను తీసుకుంటాను. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏడేళ్ల క్రితం నార్త్ ప్లాటూలో జరిగిన నైస్ నేషన్ వార్లో మా ఫ్యామిలీకి డివైన్ ఎగ్జిక్యూషన్తో కలిసి హత్యలు చేసే పని అప్పగించారు. లక్ష మందిలో ఒక్కరు కూడా బతకలేదు. ఈ నీచుడలా బతికాడో అర్థం కావట్లేదు. మిస్టర్ స్మిత్, ఒకవేళ ఎమ్మ తనకి చెప్పిందేమో, అందుకే ఎడ్వర్డ్ బ్రతికే ఉన్నాడు. దీని గురించి నువ్వేమంటావు? ఏమ్మా, సచ్చి కూడా తలనొప్పిలా తయారైంది. నువ్వు ఒక పని చేయి. డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్ మెంబర్స్ అందరినీ ఇక్కడికి తీసుకురా. వాళ్లతో ఎమిలీ ఎడ్వర్డ్లను చంపించు. మిస్టర్ స్మిత్, ఇది దేశద్రోహం అవుతుంది. అయితే ఏంటి? హెవెన్లీ గేట్స్ విజయం కోసం మనం విజయాల క్రెడిట్ తీసుకోకపోతే ఈ రోజు మనకి ఈ పవర్ ఉండేది కాదు. ఈ మెడల్ సెరమనీ మన పట్టాభిషేకం లాంటిది. ఈ విషయం గురించి నిజం తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నించినా కూడా మట్టిలో కలుస్తాడు, లేదా నీళ్ళలో శవమై తేల్తాడు. అసలు మనల్ని ఎవరూ ఆపలేరు. సరే, ఎడే, అసలు నువ్వు ఇప్పుడు వినకూడదు ఏదో విన్నట్టున్నావు కదా. మిస్టర్ స్మిత్, నేనెవరికి ఏది చెప్పను. భయపడకు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇస్తాను. ఏం చేయాలి? ఎడ్వర్డ్ తన తల్లిని ఎమ్మాను ఫినిక్స్ రిటర్న్ మౌంటైన్ పై నుంచి సమాధి చేశాడు కదా. సరే, వెరీ గుడ్. నేను ఫినిక్స్ రిటర్న్ మౌంటైన్ పై ఒక ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను కదా. సో నువ్వు ఆ సమాధుల్ని తవ్వి ఆ శవాలన్నింటినీ ఎడ్వర్డ్కి ఇవ్వు. మిస్టర్ స్మిత్, ఇది అయితే వాళ్ళు బయటకు వస్తారు, లేదా నువ్వు లోపలికి వెళ్తావు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఎడ్వర్డ్,
ఇదంతా నీ వల్లే నాకు ఈ గతి పట్టింది. మాస్టర్ లేవండి. 7 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలో 1,00,000 మంది వీరులకు పైగా చనిపోయారు. వాళ్ళందరి రుణం మన మీద ఉంది. దాన్ని తీర్చే సమయం వచ్చింది. అయితే ఇది నిజంగా జరగబోతుందా? చెప్పండి మాస్టర్. శత్రువుని అప్రమత్తం చేయకు. ప్రతి హంతకుడు చావడం నా కల్లారా చూడాలి. ఆ యోధులందరి ప్రతీకారం తీర్చుకోవాలి. దీని నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టి నా ఆర్డర్స్ కోసం వెయిట్ చేయి. అలాగే. ఏమ్మా మా 7 ఏళ్ల క్రితం నేను పారిపోయాను, కానీ నా మాట నిలబెట్టుకున్నాను. ఎమిలీ నాన్సీని జాగ్రత్తగా చూసుకుంటుంది. మిగతాదంతా నేను చూసుకుంటాను. తొందరగా, మనకెక్కువ టైం లేదు. ఏంటి నువ్విక్కడే చేస్తున్నావు? నువ్విక్కడేం చేస్తున్నావు? కనిపించట్లేదా? సమాధి తవ్వడానికి వచ్చాము. ఏంటి నువ్వు మర్చిపోయావా? ఇది మీ అమ్మ సమాధి కూడా. ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా నేను ఆ సమాధి తొప్పే తీరుతాను. ఏంటి నువ్వెంత పిచ్చిగా మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? నువ్వు మళ్ళీ నన్ను కొడతావా? తవ్వడం మొదలు పెట్టండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. అడుగు ముందుకు పడిందో నీకేం తెలుసురా? ఇన్ని రోజులు నీ వల్ల నేనెంత అనుభవించానో. ఈ రోజు నేను ఈ సమాధి తవ్వకపోతే రేపు ఆ సమాధిలోనే నేనుంటాను. ఏం ముసల్తానా? చచ్చకు కూడా నన్ను వేధిస్తున్నావా? కొడక రేయ్, పిచ్చి పట్టిందా? అది మన అమ్మ సమాధి. నా సలహా ఏంటంటే ఇక్కడ నుండి వెళ్ళిపో. స్మిత్ ఫ్యామిలీ అండ్ బ్లాక్ డ్రాగన్ సిండికేట్ ని వెంట పడతారు. నువ్వు ఈ రోజు బ్రతకడం కష్టం. యంగ్ మాస్టర్ స్మిత్ కుటుంబానికి వారసుడు బ్లాక్ డ్రాగన్ నార్థన్ అండర్ గ్రౌండ్ సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. వాళ్ళెవరైనా సరే నాకు అనవసరం. ఈ సమాధిని తాకే ధైర్యం చేస్తే తల తీసేస్తాను. సరే, చూస్తూ ఉండు. హలో, అవును నైత్ మాస్టర్, నేను ఎడ్డీని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవడో మన మైనింగ్ ఆపరేషన్ అడ్డుపడుతున్నాడు. మీ తోలు ఒలిచేస్తానికి కూడా బెదిరించాడు. అవును, నేను ఫెంగ్యూంగ్ పర్వతం దగ్గర ఉన్నాను. అర్థమైంది. ఇక నువ్వు చచ్చినట్టే. ఏంటి నేను నీకు 2 అవకాశాలు ఇచ్చాను, ఇంకా 3వ అవకాశం ఇవ్వను. యంగ్ మాస్టర్ స్మిత్ కుటుంబానికి వారసుడు. బ్లాక్ డ్రాగన్ నార్థన్ అండర్ గ్రౌండ్ సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. వాళ్ళలో ఎవరు తలుచుకున్నా నిన్ను సులభంగా చంపగలరు. నీ వెనుక ఎవరున్నారని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళంతా వీళ్ళ ముందు దేనికి పనికిరారు. వెళ్ళిపో. చావాలని తుత్తరగా ఉందా? ఇక్కడే పూర్తి చేస్తా. యంగ్ మాస్టర్ స్మిత్ కుటుంబ వారసుడు. ఇప్పుడు చూపి నీ హీరోయిజం. ఒక విషయం చెప్తాను విను. ఈ రోజు నేను ఈ సమాధులు తవ్వడమే కాదు, కొంతమందితో నువ్వు అస్సలు పెట్టుకోకూడదని నీకు తెలిసొచ్చేలా చేస్తాను. చెత్త నా కొడుక నిన్ను! చెత్త నా కొడుక నిన్ను! చావాలని తొందరగా ఉందా నీకు? ఈ అమ్మే నీకు జన్మనిచ్చింది, పెంచి పెద్ద చేసింది. నాకు ఏ తల్లి లేదు. ఏంటి ఇది నా అమ్మ? ఇప్పుడు ఇది బయటికి వచ్చి నన్ను చంపుతుందంటున్నావా? ముందు నీ ప్రాణాల గురించి ఆలోచించు. రేయ్, ఇదే నీకు చివరి అవకాశం. అమ్మని క్షమాపణ అడుగు. దానికంటే నేను చనిపోవడమే బెటర్ అనుకుంటాను. నీలాంటి వాడి నుండి లెక్చర్ తీసుకునే కర్మ నాకు అస్సలు వద్దు. జాగ్రత్తగా విను. దీన్ని శవాన్ని బయటికి తీయడమే కాదు, దాన్ని పుర్రెప్పగలగొట్టి ఆ రక్తాన్ని నీకు తాగిస్తాను. డ్రాగన్ బాయ్, ఇతను మన దారికి అడ్డు వస్తున్నాడు. ఇతను మిమ్మల్ని కూడా అవమానించాడు. అవును డ్రాగన్ బాయ్, ఇతనికి బ్లాక్ డ్రాగన్ సొసైటీ గురించి తెలియదు. ఎవరిని సీరియస్ తీసుకోవట్లేదు. మొదలు పెట్టండి. ఎస్ సార్. సారా, సారా, డ్రాగన్ బాయ్, మీరంతా ఏం చేస్తున్నారు? అది సరే, మాస్టర్ తల్లి సమాధిని తవ్వుతారా చెత్త నా కొడక? ఈ రోజు బ్రతికుండగానే నిన్ను పాతి పెడతాను, అర్థమైందా? తమ్ముడు, తమ్ముడు, ఇతను నన్ను చంపేస్తున్నాడు. నన్ను కాపాడు. మాస్టర్ ఎడ్వర్డ్, నేను నీ సొంత నాటకాలు ఆడకు. ఈ జన్మలో మంచివాడిగా కాలేకపోయా, వచ్చే జన్మలో అయినా ప్రయత్నించు. అమ్మా, అమ్మా, తమ్ముడు నన్ను చంపేస్తున్నాడమ్మా. నన్ను కాపాడమ్మా. నాటకాలు ఆడుతున్నావా?
కొట్టండి వాడిని. ఒక్క నిమిషం. స్మిత్ ఫ్యామిలీతో సంబంధాలు తెంచుకో. వాళ్ళ పావుగా మారడం ఆపు. మళ్ళీ ఇలా జరిగితే తోలు చేస్తాను. తమ్ముడు తమ్ముడు ఈసారికి నన్ను వదిలే. ఆగు. అమ్మ సమాధి రాయిని సరిచే. మింగే. మాస్టర్, దారిలో కొందరు మిత్రులు చెప్పారు ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ ఇంటి బయట ఈ రోజు ఎవరో కొత్త వాళ్ళు తిరుగుతున్నారట. ఏమన్నా? హలో మిస్టర్ స్మిత్. పని అయిపోయిందా? ఇక్కడంతా గందరగోళం జరిగిపోయింది. అది నాకు కూడా తెలుసు. నువ్వు వాడి దృష్టి మరల్చుతూ ఉండు. అందరూ ఇక్కడే ఉన్నారు. సరే వదిలే. ఈ రాత్రి నేను కొందరి ప్రేమికుల్ని వేటాడుతూ ఉంటాను. నేను చెప్పింది అర్థమైంది కదా? మిస్ ఎమిలీ, ఏదైనా తినండి. ఆకల్లేదు. మిస్టర్ ఎడ్వర్డ్ దగ్గర ఏదో కారణం ఉంటుంది, లేకపోతే నాన్సీ ఎలా ఉంది? మీరు ఆమె గురించి టెన్షన్ పడకండి. మిస్టర్ ఎడ్వర్డ్ మీకు తెలియకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అందుకే మీ బాడీ గార్డ్ అవ్వడానికి ఒప్పుకున్నాడేమో. బ్లంటా! సరే ఇక పడుకో. మిషన్ పూర్తయిపోయింది. రే స్మిత్, చెత్తనా కొడక. స్మిత్, ఏం చేస్తున్నావు నువ్వు? అప్పట్లో మీ అక్క కూడా ఇదే అడిగింది నన్ను, కానీ మళ్ళీ కనిపించలేదు. ఏమన్నావు నువ్వు? ఎమిలీ, నీకు మీ అక్క అప్పుడు ఎలా చనిపోయిందో చెప్తే నిజంగా నువ్వు తట్టుకోలేవు. అంటే మీరే చంపేశారా? అవును, మేమే చంపాల్సి వచ్చింది. డివైన్ పనిషత్తో మా సీక్రెట్ టాక్స్ అన్ని వినేసింది తను. తనని మంచిగా ఫైనాన్షియల్ ప్రెసిడెంట్ గా ఉంచితే అది అలా ఉండకుండా ఆమె నార్థల్ రన్ లోని నెదర్ ప్లాట్యూకి పారిపోయి మా సమాచారాన్ని లీక్ చేసి మా ఫూల్ ప్రూఫ్ రహస్య చర్చల్ని నాశనం చేసింది. బట్ వాటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ రాత్రితో అవన్నీ అంతం అయిపోతాయి. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? మా స్మిత్ కుటుంబం యొక్క గొప్ప ప్రయోజనం కోసం రేపు బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత మా స్మిత్ ఫ్యామిలీ ఉన్నత శిఖరాలకు చేరుకునే క్షణం రాబోతుంది. మా నాన్న గ్రేట్ కాంటినెంటల్ కొత్త మాస్టర్ అవుతారు. మాకింక తిరుగులేదు, ఎందుకంటే మేము రాజ కుటుంబంలో ఉంటాం కనుక. అది నేను జరగనివ్వను. మీ అక్క ఎప్పుడో చెప్పింది, అది ఇప్పటికీ నీ తీరు. చంపే. నీకు కావాల్సింది దొరికిన తర్వాత డివైన్ పనిషర్ ని ఇక్కడ వాళ్ళకి కావాల్సిన స్థానం ఇస్తావా? ఖచ్చితంగా. స్మిత్, నువ్వు దేశద్రోహివి. ఎమిలీ, ఎడ్వర్డ్ వచ్చి నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావా? ఇంకా మేము అదే కోరుకుంటున్నాం. ఈ దట్టమైన అడవిలో మా వేటగాళ్ళు తమ వల పన్నారు. వాడి కోసమే ఇదంతా. నువ్వు చచ్చాక ఇదే నీ సమాధి అవుతుంది. ఇక చాలు, పద కార్లో కూర్చో. వెళ్ళండి, అందరూ మీ పొజిషన్స్ కి వెళ్ళండి. వేట మొదలవబోతుంది. అయితే ఆ ఎమ్మ మీ అక్కనా? నేను 10 రోజుల పాటు ఆమెను చిత్రహింసలు పెట్టాను. పైనుండి కింద వరకు ఆమె చర్మాన్ని పూర్తిగా ఒలిచేశాను. ఇక్కడి నుండి ఇక్కడి వరకు. గుర్తుపెట్టుకో, నీ చావు నా చేతుల్లోనేరా. నిన్ను దానికి వదలను. ముందు నువ్వు బతికి ఉండాలి కదా. స్మిత్ ఫ్యామిలీ సక్సెస్ అయ్యాక మాకు మా వాటా భూమి దొరుకుతుంది. ఆ తర్వాత పవర్ ఆధారంగా మేము ప్రపంచాన్ని శాసిస్తాం. అప్పుడంతా మా చేతుల్లో ఉంటుంది. ఇక్కడంతా పర్ఫెక్ట్ గానే ఉంది. అందరూ ప్లాన్ ప్రకారమే నడవండి. ఈ రోజు ఎలాగైనా మనం అతన్ని ఇక్కడే ఉంచాలి.
ఏడేళ్ల క్రితం నార్మల్ ప్లాట్ యుద్ధంలో మీ బేస్ జనరల్స్ ని చంపమని నాకు ఆర్డర్స్ వచ్చింది. 7గురిలో ఒక్కడు కూడా నా చేతిలోంచి తప్పించుకోలేకపోయాడు. అందరూ చనిపోయారు, అచ్చం కీటకాలు చచ్చినట్లు. నాకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదు. తెలుసా, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. వాళ్ళని గొర్రెలు మేకల నరకడంలో పెద్ద మజా ఏమి రాలేదు. ఊరికేనే నరక్కుండా ఆడోళ్ళని అనుభవించి చంపినప్పుడు ఉంటుంది అసలైన మజా. ఇప్పుడు నిన్ను కూడా అలాగే చేయబోతున్నా. ఇంతమంది ప్రాణాలను అంత దారుణంగా చంపడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నువ్వు కూడా అయితే అలాగే చేస్తావు. ఇంతమందిని చంపిన వాడిగా హిస్టరీలో మిగిలిపోతాను. అర్థమైందా? చెప్పు తొందరగా, ఎంతమంది అక్కడ ఉన్నారు? అక్కడ అరవకు, నీ వాళ్ళు చనిపోయారు. ఎవరైనా సమాధానం చెప్పారా? నువ్వు ఒక్కడవే మిగిలిన్నావు. చెప్పాను కదా. తొందరగా జవాబివ్వు. రేయ్, తొందరగా జవాబివ్వు. అక్కడేం జరిగింది? నేను నీకు చెప్పాను కదా. వాళ్ళ తర్వాత ఇప్పుడు నీ వంతు. రా నా కొడక. నిన్ను కాపాడ్డానికి తప్పకుండా వస్తాడని చెప్పాను కదా. ఎడ్వర్డ్, పారిపో. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇదొక ఉచ్చు. వీడిని అందరిలా ఒక్క నిమిషంలో ఓడించడం సులభం కాదు. నీలో టాలెంట్ ఉంది, కానీ డివైన్ ఎగ్జిక్యూషన్ మాస్టర్స్ అందరూ ఇప్పుడు నీతో పోరాడతారు. యమదూతలకి ఈ రోజు నీ డ్యూటీ తప్పదు. ఈ పాటికి వచ్చేసి ఉంటారు. కాబట్టి ఈజీగా చనిపోయే ప్లాన్ చేసుకో. ఎడ్వర్డ్, పారిపో ఇక్కడ నుండి. నా గురించి వదిలే. అందరికీ చెప్పు, మా అక్క నీ జర్నల్స్ ని చంపింది వీళ్ళేనని. ఏంటి? ఇప్పుడు గుర్తొచ్చింది. నా ఇంట్లో వేలాడే చర్మం నీ భార్యదే కదా. చనిపోయే ముందు ఆమె ఎవరి పేరు చెప్పిందో తెలుసా? ఎడ్వర్డ్, ఎడ్వర్డ్, ఎడ్వర్డ్ అని. నేను నిన్ను వదలడ్రా. కదలడానికి ప్రయత్నించకు. నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఒక్క నిమిషం. నీ ప్రాణం నువ్వు తీసుకో, లేదా ఈమె ప్రాణం తీసే. ఎడ్వర్డ్, నన్ను చంపే, కానీ ఎడ్వర్డ్ ని నీ వదిలే. నిర్ణయం తీసుకునే సమయం నీకు ఇంకా రాలేదా? చెప్పు. తను వదిలే. నన్ను ఏం చేసుకుంటావు చేసుకో. నువ్వేమనుకుంటున్నావురా? నాతో డీల్స్ చేస్తున్నావు. నీకు 30 సెకండ్లు టైం ఇస్తున్నాను. వద్దు ఎడ్వర్డ్, నా లైఫ్ అంత వాల్యుబుల్ ఏం కాదు. నేను ఎమ్మాని కాదు, ఎమ్మెల్యేని. నా కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ వెళ్ళిపో. నోర్ముయ్. నా షోకి ఊరికే అడ్డుపడకు. ఇంకా 10 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. పొడుచుకో, ఇక్కడ పొడుచుకో. ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు దాన్ని ఇలా తిప్పు. ఇక తనని వదిలేసా. సరే, వదిలేస్తాను. ఎడ్వర్డ్, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? మన మధ్య ఉన్న బంధం కూడా నిజం కాదు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? భయపడుకో. నేను నేను వెళ్ళనిచ్చాను, కానీ ఆమె పారిపోలేదు. ఇందులో నా తప్పేం లేదు. ఈమె స్మిత్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్లాల్సింది కాదు. స్మిత్ ఫ్యామిలీకి నీ పీడను వదిలించినందుకు వాళ్ళు మా మొత్తం టెంపుల్ ని ఇక్కడికి తీసుకురావడానికి భూమిని ఇస్తామని మాటిచ్చారు. మంచి విషయం ఏంటంటే గ్రహం ఇప్పుడు పతనం అవ్వబోతుంది. ఏమైనా చెప్పాలా? రా, వచ్చి చెప్పు. ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఇవాళ నా చేతుల్లో మీరు చావబోతున్నారు. చంపేయండి, చంపేయండి బిడ్డి. ఎక్కడికి వెళ్ళాడు? కండ్రెప్ప పాటలు ఎక్కడికి వెళ్ళిపోయాడు?
ఇక్కడెక్కడ ఉంటాడు. ఆ? ఇది అసాధ్యం. నువ్వు చచ్చిపోయావు కదా. పారిపోండి, పారిపోండి. ఏయ్! ఆ! ఎమిలీ, ఎమిలీ, నేను చెప్పింది విను. నీ సైన్యాన్ని సమీకరించి గ్రహానికి తీసుకురా. నేను డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్కి వాళ్ళ రక్తంతోనే రంగు వేస్తాను. స్మిత్ ఫ్యామిలీ నుంచి నా రుణం వసూలు చేసుకునే సమయం వచ్చింది. నేనెవరిని వదలను. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మాకు సాయం చేయండి. ఏమైంది తనకి? త్వరగా ఎవరినైనా పిలుచుకురా. ఓకే, త్వరగా తీసుకురండి. ఆమెకి చాలా రక్తం పోతుంది. ముందుగా వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఎడ్వర్డ్, నువ్వు నోరు మూసుకో. నీకే చెప్పేదే. ఆమెకు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే లేకపోతే డాక్టర్, బెడ్ పై ఎవరున్నారో మీకు తెలుసా? ఎందుకు? ఎమిలీ స్పెక్టర్. ఈమె స్మిత్ ఫ్యామిలీతో శత్రుత్వం పెట్టుకుంది. ఈమెకు చికిత్స చేసి మీరు కూడా వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవాలనుకుంటున్నారా? ఆలోచించుకోండి మీరు. ఎమిలీ స్పెక్టర్, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఆ రోజు నీలో ఉన్న ఆవేశం చచ్చిపోయిందా? లేవవే. నీకు చావాలనుందా? నాకు చావాలని లేదు, కానీ మీరు చేస్తారు. మీరిద్దరు ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మేము ఈమెను కాపాడాం. ఇది హాస్పిటల్ కదా. హాస్పిటల్స్ ప్రజలకు సహాయం చేయడానికే కదా. నేను బ్లీడింగ్ ఆపుతాను. తర్వాత ఇదొక హాస్పిటల్. హాస్పిటల్స్ ప్రజలకు సాయం చేయడానికే కదా. కానీ నోరు మూసుకో, బయటకు వెళ్ళు. కొద్దిసేపటి క్రితం బాస్ ఫోన్ చేశారు. ఆయన తన స్పెషల్ ఫ్రెండ్ కోసం అన్ని ఉత్తమ ఏర్పాట్లు చేయమని చెప్పారు. వాళ్ళు ఏ క్షణంలో నేను ఇక్కడికి రావచ్చు. బాస్ మీ ఇద్దరిని ఇక్కడ చూడకూడదు, కాబట్టి మేము బాస్ కి కోపం తెప్పించకూడదు. మీరు వెళ్తే చాలా మంచిది. రే ఎదవలారా, మీ ముందు పేషెంట్ కనిపించట్లేదా? ఒకరి ప్రాణానికి సంబంధించిన విషయం. మీరంతా ఏమని ఇలాగే ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తారా? అవును, మేము ఆమెను అలాగే చావనిస్తాము. ఏం చేస్తావు? అక్కడే ఉండు. ఏదైనా చేసే ముందు 2 సార్లు ఆలోచించుకో. ఎందుకంటే ఈ హాస్పిటల్ 4 డివైన్ జనరల్స్ లో ఒకరిది. మేము ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయడానికి నిరాకరించగలం. నువ్వు ఇంక ఇక్కడ నిలబడ్డావా? వెళ్ళిక్కడి నుంచి. ఎడ్వర్డ్, నువ్వు మళ్ళీ ఇలా దొరుకుతావనుకోలేదు. నేను నీకు చాలాసార్లు చెప్పి చూశాను, కానీ నువ్వు వినలేదు. పాపం ఆమెని పశువుల హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పంపిస్తాను. చాలా ఆపండి. సెక్యూరిటీ, వెళ్ళి బయటికి గెట్టండి. మాస్టర్, అంతా సిద్ధంగా ఉంది. ఇప్పుడు నువ్వెవరే? ఈ ఆర్మీ బట్టలు వేసుకుని నా ముందే వేషాలు వేస్తున్నా? పో ఇక్కడి నుంచే. మిస్టర్ రన్, నార్థర్ బార్డర్ లో నీ భాగస్వామ్యం లేకపోతే నేను నీకు నాతో పనిచేసే అవకాశం ఇచ్చేదని కూడా కాదు. నువ్వొకరి జీవితంతో ఆడుకుంటావని నేను అనుకోలేదు. నువ్వొక డాక్టర్ అనిపించుకోవడానికి కూడా అర్హుడి కాదు. నువ్వు డాక్టర్ వృత్తికే ద్రోహం చేశావు. లేదు బాస్, ఈ వ్యక్తి బలవంతంగా లోపలికి వస్తున్నాడు. మిమ్మల్ని కూడా గౌరవించట్లేదు. లెస్లీ, వీళ్ళ మీద టైం వేస్ట్ చేయకు. ఎమిలీని ముందు కాపాడు. ఖచ్చితంగా మాస్టర్, పని మొదలు పెట్టండి. సెక్ట్ మాస్టర్? బాస్, మనం ఈమెను కాపాడలేము. ఈమె స్మిత్ ఫ్యామిలీతో కూడా పెట్టుకుంది. వాళ్ళకి విషయం తెలిస్తే మనం అందరం చస్తాం. స్మిత్ ఫ్యామిలీ, ఇదేంటో బాగా కళ్ళు తెరిచి చూడు. కనిపిస్తుందా? స్కై గేట్ స్టేక్ మాస్టర్ లోకెట్. స్మిత్ ఫ్యామిలీ సంగతి వదిలే. మీ 4 డివైన్ జనరల్స్ కూడా మాస్టర్ ముందు జూనియర్ లెవెల్లో ఉంటారు. అర్థమవుతుందా? నా ముందే స్మిత్ ఫ్యామిలీ గురించి మాట్లాడతావా? కానీ 7 ఏళ్ల క్రితం లీడర్ మాయమయ్యారు కదా. మాయమయ్యారా? నీ ముందు నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? స్కై గేట్ సెక్ట్ మాస్టర్. ఏంటి? ఏంటి? మాస్టర్, అంత సిద్ధంగా ఉంది. ఎడ్వర్డ్, కాదు, సెక్ట్ మాస్టర్, నన్ను క్షమించు. నేనేమి చేయలేదు. మీ నిజ స్వరూపం నాకు తెలీదు. తెలిస్తే నేను కల్లో కూడా ఇలా చేయను.
నువ్వు చేయలేదు. నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. లెస్లీ, మాస్టర్, నువ్వు హాస్పిటల్ని చూసుకో. ఇతని మనుషులు ఎవరైనా దొరికితే వాళ్ళని అంతం చేయి. ఎవ్వరూ అస్సలు బ్రతకూడదు. అలాగే. వీడిని బయటికి తోసేయండి. సెక్ట్ మాస్టర్, నేనేది కావాలని చేయలేదు. నాతో చేయించారు. నన్ను క్షమించండి. నేనంతా సరి చేస్తాను. నిజంగా నేనంతా సరి చేస్తాను. మాస్టర్ మాస్టర్ ప్లీజ్ నన్ను క్షమించండి. మాస్టర్ మాస్టర్. ఈ స్మిత్ ఫ్యామిలీ ఇంత దారుణంగా తయారవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది ఇలాగే కొనసాగితే గ్రాహం లోపల ఇంకా బయట కూడా మొత్తం నాశనం అయిపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా స్మిత్ కుటుంబం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అఘాయిత్యాలకు పాల్పడింది. అయినా ప్రతి ఒక్కరు వాళ్ళతో సంబంధం పెట్టుకుంటున్నారు. ఈ టోకెన్ తీసుకో. మన మొత్తం ఆర్మీని సమీకరించు. అండ్ స్మిత్ ఫ్యామిలీ మెడల్ సెరమనీకి అటెండ్ అయినప్పుడు వాళ్ళ పలుకుబడిని ఇంకా నెట్వర్క్ ని పూర్తిగా తుడిచాయి. అలాగే. అలాగే ఎమిలీని కాపాడు. ఈ స్పెక్టర్ కుటుంబానికి నేను చాలా రుణపడ్డాను. మాస్టర్, బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళు ఎప్పటికీ ఊహించలేరు. నేను అసాధారణంగా జన్మించాను. నా గుండె నా ఛాతి కుడివైపు ఉంది. మిస్టర్ స్మిత్, డివైన్ ఎగ్జిక్యూటర్స్ ఏమన్నారు? నువ్వు భయపడకు. ఎడ్వర్డ్ సూసైడ్ చేసుకున్నాడని, ఎమిలీ చనిపోయిందని నాకు వార్త వచ్చింది. మనం గతంలో చేసిన దాని గురించి ఇప్పుడు ఎవరికీ తెలియదు. నువ్వేం భయపడకు. ఈ అవార్డ్ సెరమనీ మన ఫ్యామిలీ కోసం. ఇది పట్టాభిషేక మహోత్సవం. అంటే ఎడ్వర్డ్ నిజంగానే చనిపోయాడా? మరి వాడి కూతురు సంగతి ఏంటి? ఎడ్వర్డ్ నాతో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి దాని ఫలితాన్ని నేను వాడికి బాగా వివరిస్తాను. వాడి కూతురిని నా కుటుంబంలో చేర్చుకునే జీవితాంతం బానిసగా చూసుకుంటాను. ఆ తర్వాత మీరిద్దరు కలిసి లెక్స్ కార్పొరేషన్ లో కబడ్డీ ఆడండి. అయితే నేను మీకు ముందుగానే థ్యాంక్స్ చెప్తాను. అద్భుతంగా చేశావు. అంతా మీ దగ్గర నేర్చుకుందే. సమ్మిట్ కి చేరి గ్రాహంకి రాజు అయినందుకు అభినందనలు నాన్న మీకు. ఇంకా సెక్ట్ మాస్టర్ ఉన్నాడు. స్కై గేట్ యొక్క 4 జనరల్స్ లో ఒకడు. మనం వాడిని అర్థం చేయకపోతే ఈ ఆనందం మనకి ఎక్కువ కాలం నిలవదు. డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్ దాని ఏర్పాట్లు చేసింది. నేను వాడి మరణ శాసనంపై సంతకం కూడా చేశాను. ఏడేళ్ల క్రితం మన దేశ గౌరవం స్కై గేట్ సుప్రీం మాస్టర్, 4 జనరల్స్, 3 సేవకుల నాయకత్వం వహిస్తూ మన దేశ సరిహద్దులను కాపాడి ఎన్నో రాజ్యాలు గెలిచారు. శత్రువుల గుండెల్లో భయం పుట్టించి మన ప్రజలను కాపాడారు. అప్పటి నుండి వాళ్ళని ఎవరూ చూడలేదు. కాబట్టి ఈ రోజు మనందరం కలిసి ఆ వీరుడిని, మహానుభావుడిని స్మరించుకుందాం. వీరుడు వర్ధిల్లాలి! వీరుడు వర్ధిల్లాలి! వీరుడు వర్ధిల్లాలి! 7 ఏళ్ల క్రితం సెక్ట్ మాస్టర్ ని కొన్ని పరాయి శక్తులు చంపేశాయి. కానీ ఒక దేశం లీడర్ లేకుండా నడవలేదు. సెక్ట్ మాస్టర్ పొజిషన్ మన సైన్యం ధైర్యానికి అవసరం. అందుకే తర్వాత సెక్ట్ మాస్టర్ ఎవరో మీరు చెప్పాలి. గ్రాహంకి కొత్త సెక్ట్ మాస్టర్ అవడానికి అతను ఒక పవర్ఫుల్ లీడర్ అయి ఉండాలి. 7 ఏళ్ల క్రితం ప్రమాదంలో స్మిత్ ఫ్యామిలీ సహాయం చేయకపోతే డివైన్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఉండేది కాదు. మన సైన్యం బ్రతికేదే కాదు. మనం ఈ రోజు బ్రతికి ఉండేవాళ్ళం కాదు. స్మిత్ ఫ్యామిలీ సభ్యులందరూ నిజమైన దేశభక్తులు. పులి కడుపున పులే పుడుతుందంటారు. స్మిత్ ఫ్యామిలీ చేతిలో మన దేశం సురక్షితంగా ఉంది. వాళ్ళ హెడ్ నే మాస్టర్ గా చేయండి. వద్దు, నేను ఈ గౌరవానికి అర్హుడిని కాను. అప్పటి ఆ యుద్ధంలో లెక్కలేనంత మంది సైనికులు ఈ నేలను కాపాడడానికి తమ ప్రాణాలు అర్పించారు. వాళ్ళు మరియు గేట్ మాస్టర్ అసలైన వీరులు. వాళ్ళకి అందాలి ఈ గౌరవం. స్పెన్సర్ గారు, ఇది మీ గొప్పతనం. ఈ పొజిషన్ కి అర్హులు మీరు కాకపోతే ఇంకెవరవుతారు? అందరూ కోరుకుంటే నేను అంగీకరించాల్సిందే. మీ ముందున్న డ్రాగన్స్ వర్డ్, అది మన దేశ ఖజానా. ఇది సెక్ట్ మాస్టర్ది. దీనికి కూడా తన ఆత్మ ఉంది. కేవలం ప్రజల గురించి నిజంగా పట్టించుకునే వాళ్ళే దీన్ని ఎత్తగలరు. స్పెన్సర్ స్మిత్, సార్, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. అవసరం లేదు.
స్పెన్సర్ స్మిత్, నువ్వు డ్రాగన్ స్వాడ్ కి అర్హుడివి కాదు. ఎడ్వర్డ్, డ్రాగన్ స్వాడ్ ప్రజల మంచి కోసం చూపించే సింబల్. చెడు ఉద్దేశం ఉన్నవాడు దాన్ని ఎలా ఎత్తగలడు? వీళ్ళెలా బ్రతుకొచ్చారు? ఇది ఎలా సాధ్యం? నువ్వు మిస్టర్ స్మిత్, నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నావు. ఈ నీచుడు సూసైడ్ చేసుకున్నాడు కదా. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? వీడు మళ్ళీ బతికేశాడు. వీడు ఎందుకు చావలేదు? ఇక్కడ ఏం జరుగుతోంది? తాతయ్య, ఈ రోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. అసలు సెక్ట్ మాస్టర్ ని ఎంచుకోవడం కన్నా ముఖ్యమైన విషయం ఏముంది? ఇప్పటికి మాత్రం వేరే విషయాలు ఏవి ముఖ్యం కాదు. అవును, ఈ రోజు ఈ సెర్మనీ గ్రహం ఫ్యూచర్ కోసం చాలా అవసరం. మీలాగా ఇన్విటేషన్ లేకుండా వచ్చేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. గాడ్స్, వీళ్ళని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి త్వరగా. వీళ్ళని ఎక్కడైనా బంధించండి. వీళ్ళ లెక్క నేను తేలుస్తాను. నాన్న, నీ మాటలు నాకు సెక్ మాస్టర్ లా అనిపించట్లేదు. ఈయన ఓవర్ యాక్షన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమిలీ మాట్లాడడం మొదలు పెడితే ఈ వ్యక్తి అసలు రూపం బయటపడుతుంది గనుక. ఏమంటున్నావు? ఇతను పిచ్చిగా వాగుతున్నాడు. ఇతను బయటికి తీసుకెళ్ళండి, లేకపోతే నిన్న రాత్రి స్మిత్ ఫ్యామిలీ ఎగ్జిక్యూషన్ ఫ్యామిలీతో కలిసి నన్ను ఎడ్వర్డ్ ని చంపడానికి ప్రయత్నించింది. మీకు ఇది చెప్పలేదా? మీరేనా డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్? అంటే మన దేశానికి అతిపెద్ద శత్రువు కదా. మాస్టర్ స్పెన్సర్, నేనేం వింటున్నాను? వాడెవడో నల్ల బట్టలు వేసుకుని నోటుకొచ్చింది మాట్లాడితే మీరు నన్ను అడుగుతున్నారా? ఈ దశలో నిప్పు లేకుండా పొగరాదు. అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ వీడిని చూస్తుంటే డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్ వాళ్ళు మన అవార్డ్ సెరమనీని నాశనం చేయడానికి పంపించినట్టు అనిపిస్తోంది. మీ బర్త్డే రోజు వాళ్ళు చేసిన తమాషా మర్చిపోయారా? వాళ్ళకి స్మిత్ ఫ్యామిలీతో ఏదో ప్రాబ్లం ఉంది. సరిగ్గా చెప్పావు. ఒక మామూలు వ్యక్తి 3 నిమిషాల్లో రాకున్ వైరస్ ని ఎలా రిమూవ్ చేయగలిగాడు? ఖచ్చితంగా ఇతని వెనక ఏదో ఆర్గనైజేషన్ ఉంటుంది. నువ్వు మమ్మల్ని ఇరికిస్తున్నావు. స్మిత్ కుటుంబ పెద్ద స్పెన్సర్ స్మిత్ చాలా నమ్మదగిన వీరుడు. ఇప్పుడు ఆయన గ్రాహం గేట్ కి మాస్టర్ గా నియమితులు అవబోతున్నారు. ఎల్డర్ బేకర్ అతన్ని నమ్మాలా, లేక నీ పక్కనున్న ఆ గొట్టంగాడినా? ఇప్పుడు మన చుట్టూ గ్రహం యొక్క అత్యంత నమ్మకమైన జనరల్స్ ఉన్నారు. వీళ్ళ వల్ల ఏదైనా జరిగితే దాని బాధ్యత మీరు తీసుకుంటారా? మిస్టర్ స్పెన్సర్ మాటల్లో అర్థం ఉంది. ఎడ్వర్డ్, డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్ పద్ధతులు విచిత్రంగా ఉంటాయి. వాళ్ళ చేతికి చిక్కిన మన సైనికులు అందరూ దాదాపుగా చనిపోయారు. వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నించి ఉంటే నువ్వు అవును, ఎలా బ్రతికి డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్ దాడి చేసినప్పుడు వాళ్ళు గురి తప్పరు. దీని అర్థం ఒకటే, ఇతను కూడా వాళ్ళల్లో ఒకడు. ఇతన్ని అరెస్ట్ చేయండి. తాతయ్య, స్మిత్ ఫ్యామిలీ పిచ్చి మాటలు వినకండి. వీళ్ళు శత్రువులతో చేతులు కలిపారు. వీళ్ళిద్దరూ దేశద్రోహులు. వాగడం ఆపుతావా? ఎల్డర్, వీళ్ళిద్దరిని ఇప్పుడే అంతం చెయ్యండి. ఎడ్వర్డ్, నీ అదృష్టం నిజంగా బాగుంది. నువ్వు ఒక మంచి ఎలుకలా నీ కలుగులో ఉండాల్సింది. నీకు స్మిత్ ఫ్యామిలీ ఏం చేయబోతోందో తెలుసు కదా. అలాంటప్పుడు అందరికీ ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా? మాట్లాడక నువ్వు. నాకు ఇది చెప్పు, నువ్వు చెప్పడం వల్ల లాభమేంటి? మీరిద్దరు చచ్చాకే లెక్స్ కార్పొరేషన్ నాదవుతుంది. స్మిత్ ఫ్యామిలీని ఇప్పుడు ఎవరూ ఆపలేరు. మీ ఫ్యామిలీ ఇక్కడ ఉండటం మీ దురదృష్టం. ఏమైంది? సైలెంట్ అయిపోయారు. ఎవరో ఒక అమ్మాయి చెప్పిన మాటలు వినడం వేస్ట్. ఎడ్వర్డ్, నువ్వు చెప్పింది నిజమని నమ్మడానికి ఒక అవకాశం ఇస్తున్నాను. నిరూపించుకోకపోతే తీవ్రవాది అవుతావు. నేను నిన్ను కాపాడలేను. నేను నిరూపించుకోను, ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి దీన్ని చేస్తారు. ఎల్డర్, మీరు విన్నారు కదా, వీళ్ళు మన టైం వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళని అరెస్ట్ చేయండి. సర్కస్ నుంచి వచ్చిన జోకర్లా చేస్తున్నావు. ఏంటో నువ్వు. సరే, వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. వీళ్ళని ఏం చేయాలో తర్వాత చూద్దాం. దీనికి నేను ఒప్పుకోను. ఈ సోమని అన్నిటికంటే ముఖ్యం. నేను ఎలాంటి అంతరాయం సహించను. వీళ్ళు ఇప్పుడే అంతం చేయి. డివైన్ జనరల్స్ వస్తున్నారు. ముగ్గురు డివైన్ జనరల్స్ కి నమస్కారాలు. ముగ్గురు డివైన్ జనరల్స్ కి నమస్కారాలు. ఎడ్వర్డ్, ఎమిలీ, మీ ఇద్దరు డివైన్ జనరల్స్ కి బాగా ఎక్కువైంది కదా. ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు అసలు? సావబోయే వాళ్ళు నమస్కరించినా నమస్కరించకపోయినా ఇంకా పర్వాలేదులే. మేం ముగ్గురు డివైన్ జనరల్స్ ఎప్పుడో రిటైర్ అయ్యాం. ఈ రోజు కేవలం మోడల్ సెరమనీకి హాజరవ్వడానికి వచ్చాం. ఇంత మర్యాద అవసరం లేదు. నువ్వు సరైన సమయానికే వచ్చావు. ఇతని పేరు ఎడ్వర్డ్. అంతేకాదు, ఇతనికి డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్ మెంబర్స్ తో సంబంధం ఉందని నా అనుమానం. ఇక్కడికొచ్చింది హత్య చేసే ఉద్దేశంతోనా? ఓ, ఆగండి.
నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఆ ద్రోహులు మీరే. ఇతను మా స్మిత్ కుటుంబం పెద్దని కూడా నిందించాడు. ఆయనకు డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్ మెంబర్స్ తో సంబంధం ఉందని మా నాన్నని లాంటి వీరుణ్ణి కూడా విమర్శించారు. అందుకే డివైన్ జనరల్ శిక్ష విధించండి. శిక్ష విధించండి. ఎడ్వర్డ్, మాట్లాడవేంటి? పర్లేదు, చూస్తూ ఉండు. శిక్ష విధించాల్సింది, కానీ ఆ శిక్ష విధించేది మీ స్మిత్ కుటుంబానికి దేశద్రోహం చేసినందుకు. ఏమన్నారు మీరు? స్మిత్ ఫ్యామిలీయా దేశద్రోహమా? లెస్లీ ఏం వాగుతున్నావు నువ్వు? 7 ఏళ్ల క్రితం సెక్ట్ మాస్టర్ నిన్ను నమ్మి ఇంటెలిజెన్స్ కి ఇన్ఛార్జ్ గా చేశారు. కానీ నువ్వు వెన్నుపోటు పొడిచి డివైన్ ఎగ్జిక్యూషన్ తో చేతులు కలిపి సెక్ట్ మాస్టర్ ని చంపడానికి వెళ్తామని ఆయన ఊహించలేదు. ఆయన మా గెలుపు క్రెడిట్ అంతా నీ పేరు మీద వేసుకున్నావు. ఏంటి, నేను చెప్పింది నిజమే కదా? స్పెన్సర్ స్మిత్, భయమేస్తుందా? డివైన్ జనరల్ మీరు చెప్పేది నిజమా? నాకు తెలుసు, సెష్ మాస్టర్ శత్రువులకు వ్యతిరేకంగా మనకు నాయకత్వం వహించారు. ఆయన ప్రతి యుద్ధాన్ని సులభంగా గెలిచారు. అంతటి బలవంతుడు ఇంటికి తిరిగి వస్తూ సెక్ట్ అకస్మాత్తుగా ఎలా ఓడిపోతారు? ఇలాంటి గాడిదల చేతులకు వస్తే మన దేశానికి అంతకంటే దౌర్భాగ్యం, ప్రమాదం ఇంకొకటి ఉండదు. స్పెన్సర్ స్మిత్, నీకేం ఫినిష్? సోల్జర్స్, ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయండి. ఏమైంది? అతను ఎవరిని అరెస్ట్ చేయట్లేదేంటి? అరెస్ట్ చేస్తారా? మీరంతా కలలు కంటున్నారా? మీ అందరికి ఏమైంది? డివైన్ జనరల్ గా నా మాట వినిపించట్లేదా? అలాగే నిల్చున్నారేంటి? అయ్యో పిచ్చి జనరల్, నీకు ఇంకా తెలియదేమో. నేను శత్రు దేశాలతో 7 ఏళ్లుగా అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఇక్కడి దాకొచ్చాను. సెక్ట్ మాస్టర్ చనిపోయాడని వాళ్ళకి తెలుసు. వాడి బాడీ పార్ట్స్ బార్డర్కి వెళ్ళాయి. నా ఫ్యామిలీ వాళ్ళతో ఇప్పటి వరకు శాంతిని నెలకొల్పుతూ వచ్చింది. కానీ మా ఫ్యామిలీకి ప్రమాదం ఉందన్న వార్త బయటికి వెళ్తే 9 దేశాలు తమ సైన్యాలతో ఈ దేశం మీద దాడి చేస్తాయి. మీరంతా ఈ తోమల్లాగా చస్తారు. మీకు అర్థమవుతుందా? స్పెన్సర్ స్మిత్, డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్ తో పాటు నువ్వు శత్రు దేశాలతో చేతులు కలిపావా? సిగ్గు లేదా నీకు? మన స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాన్ని మర్చిపోయావా? అదంతా ఎప్పుడూ అయిపోయిన సంగతి. ముందు నాకు నా ఫ్యామిలీ స్ట్రాంగ్ అవ్వాలి. అలాంటిది నా ఫ్యామిలీకే ప్రమాదం అంటే మాతో పాటు ఈ దేశాన్ని ముంచేస్తా మేము. సెక్ట్ మాస్టర్ చనిపోయిన తర్వాత ఆ 9 దేశాలను గెలిచే వీరుడు లేడు, ఇంకా ఎప్పటికీ పుట్టాడు. మీకున్న బెస్ట్ చాయిస్ నేనే. మీరంతా నా దారికి ప్రతి దానికి ఊరికే అడ్డొస్తూ నన్నే ఇబ్బంది పెడతారా? నేను అనుకుంటే ఇది మీ ఆఖరి రోజు అవుతుంది. ఎందుకంటే ఈ రోజు నుండి నేను మీ నుదిటిన చావు కంటే దారుణమైంది రాయిపోతున్నాను. అర్థమవుతుందా? తాతయ్య, ఇతను చెప్పింది నిజం. మీరిప్పుడు సైలెంట్ గా ఉండండి. మనకితని మాటలు నమ్మడం తప్ప మరో దారి లేదు. ఈ స్పెన్సర్ మన దేశ భవిష్యత్తును తన కుటుంబ భవిష్యత్తుతో ఎప్పుడో ముడిపెట్టాడు. మనం ఓడిపోయాం. సెక్ట్ మాస్టర్ చనిపోయాడు. స్మిత్ ఫ్యామిలీ గెలిచింది. స్మిత్ ఫ్యామిలీ గత వైభవాన్ని తిరిగి తెచ్చుకున్నందుకు మిమ్మల్ని వాళ్ళ మరణాన్ని చూసేందుకు ఆహ్వానిస్తున్నాను. వాళ్ళిప్పుడు ఎవరు కాపాడలేరు. సెట్ మాస్టర్ అయినట్టు ఎందుకు నటిస్తున్నావు? అసలైన సెట్ మాస్టర్ మా నాన్నే. పాపా, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజమేనా? వీడు సెక్ట్ మాస్టరా? మీ నాన్న నీకు కార్టూన్ కథలు బాగా చెప్పినట్టున్నాడు పాపా. ఇదెలా సాధ్యం? ఎక్కడ నెక్స్ట్ మాస్టర్? ఎక్కడ ఈ 4000 సంపాదించే మామూలు బాడీ గార్డ్? నువ్వు ఈ చిన్న సైన్యంతో 9 దేశాలను భయపెట్టి పంపిస్తావా? నా ఫ్యామిలీకి ఆ దేశాలన్నిటితో కాంటాక్ట్ ఉంది. డివైన్ ఎగ్జిక్యూషన్ హాల్ కూడా ఇప్పుడు మా కనుసన్నల్లో వెలుగుతోంది తెలుసా? ఈ రోజు మమ్మల్ని కాదని ఇక్కడి నుంచి ఒక్క ఈగ కూడా బయటికి పారిపోలేదు. నెక్స్ట్ మాస్టర్ బతికి ఉన్న నేరుగా మా వల్ల చిక్కుకుంటూ అలాగా? ఏయ్, ఆగు. ఏం చేయబోతున్నావు? నువ్వాగు. ఖబర్దార్, ఇది సెక్ట్ మాస్టర్ కత్తే. ఎంత ధైర్యం ఉంటే దాన్ని లాక్కుంటావు? లెస్లీ, నీకు ప్రాణాల మీద ఆశ లేదా? కళ్ళజోడు పెట్టుకున్నా కళ్ళు కనబడ్డం లేదా? ఎవరు బలపన్నారు? అందులో ఎవరు చిక్కారు? ఎడ్వర్డ్, మేమంతా బలిదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు మా అదృష్టం అస్సలు బాగలేదు. గ్రాహం ఓడిపోయింది. ఈ దేశం కోసం నేను చనిపోవడానికైనా సరే సిద్ధం. గ్రాహం ప్రజల కోసం నేను నా ప్రాణాలు ఇవ్వగలను. కానీ స్మిత్ ఫ్యామిలీ ఈ గౌరవానికి అర్హులు కాదు. మనల్ని 9 దేశాలు చుట్టుముట్టినప్పుడు నేను అదృష్టం మీద ఆధారపడలేదు. కొన్ని వందల మంది సైనికులతో లక్షల మంది శత్రువుల్ని ఓడించడానికి నేను నా అదృష్టం మీద ఆధారపడలేదు. అలాంటిది వీళ్ళ కోసం అదృష్టం ఎందుకు? లేదు, ఇది జరగదు.
లేదు. వెర్మిలియన్ బౌ టోటైస్ డ్రాగన్ మాస్టర్ నా నలుగురు డివైన్ జనరల్స్ ఎక్కడున్నారు? డివైన్ జనరల్స్ ఇక్కడే ఉన్నాం మాస్టర్. చూసి కూడా నమ్మడం కష్టంగా ఉంది. ఎడ్వర్డ్ సెక్ట్ మాస్టరా? అవును, ఇది నిజం. ఎడ్వర్డ్ నిజంగా లెజెండరీ సెక్ట్ మాస్టర్. నువ్వెందుకు అన్నీ వదిలేసి అతని వెంట వెళ్ళావో ఇప్పుడు నాకు అర్థమైందక్క. ఇదెలా సాధ్యం? అంటే నేను వీరి గురించి విన్నదల్లా ఇతను నెక్స్ట్ మాస్టర్ అని. ఇదెలా సాధ్యం? ఇతను నెక్స్ట్ మాస్టర్ అయితే స్మిత్ ఫ్యామిలీతో నేను వేసిన ఇన్నేళ్ల ప్లాన్ వృధా అయిపోతుంది. అయితే ఇది నిజమా? నిజంగా అది మీరేనా? మిమ్మల్ని గుర్తుపట్టినందుకు నన్ను క్షమించండి. సెక్ట్ మాస్టర్ మాత్రమే ఇలాంటివి చేయగలరు. 7 ఏళ్లుగా రహస్యంగా జీవిస్తూ వస్తున్నా. నీ శ్రద్ధ వల్లే అది సాధ్యమైంది. థ్యాంక్ యూ. సెక్ట్ మాస్టర్, నన్ను సిగ్గుపడేలా చేయకండి. జీవితంలో నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయాననే పశ్చాత్తాపం నాకెప్పుడూ ఉంటుంది. స్పెన్సర్ స్మిత్, నేను నిన్ను ఎంతగా నమ్మానో నువ్వు తెలుసుకోవాలి. ఎడ్వర్డ్, ఒప్పుకుంటున్నాను, నువ్వు నన్ను మోసం చేశావు. కానీ ఇప్పుడు మొత్తం యుద్ధం నా ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది. నువ్వు రావడంతో ఏమీ మారదు. నువ్వు ఖచ్చితంగా చేస్తావు. ఎవ్వరు కూడా బ్రతకరు. నువ్వు నీకోసం ఈ దేశ భవిష్యత్తును ప్రమాదంలో పెడతావా? నిన్నే అడిగేది. నేను ముందే చెప్పాను, నేను అదృష్టం మీద ఆధారపడ్డా. అదృష్టం కన్నా నాకు నా సైన్యం మీద నమ్మకం ఎక్కువ. సరే, అయితే అదే నీ చివరి మాట అయితే చావడానికి సిద్ధంగా ఉండు. ఎడ్వర్డ్, ఎడ్వర్డ్ వెనక్కి చూడు. మాస్టర్ రెండు సార్లు ఏంటి? ఎలా తప్పించుకున్నావు? 7 ఏళ్ల క్రితం మరియు నిన్న రాత్రి కూడా నేరుగా నీ గుండెలోనే టార్గెట్ చేసినా ఎలా బ్రతికేశావు? ఎందుకంటే నా గుండె ఎడం వైపు లేదు. అయితే ఆ రాత్రి పొడుచుకుంది గుండెల్లో కాదన్నమాట. నీకు గాయాలయ్యాయి కదా. రే పనిషర్, నువ్వు పదే పదే మళ్ళీ మా గ్రహం మీద అటాక్ చేస్తూనే ఉన్నావు. ఇక్కడ పనులు ముగిశాక నేను చేసే మొదటి పని మీ దుష్ట శక్తిని మీలంటోళ్ళ రక్తంతో కడిగేయడమే. ఇక తర్వాత ఎవరు? మా స్మిత్ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది. గేట్ మాస్టర్, మేము దేశద్రోహులం కాదు. ఇదంతా స్మిత్ కుటుంబం వాళ్ళే బలవంతంగా చేయించారు. అయితే ఏంటి? ఎమ్మా చావుకి మీకే సంబంధం లేదనా? ఎమిలీ, నేను నీ రెండో మామయ్యని. నువ్వు నన్ను కాపాడాలి. మన శరీరాల్లో ప్రవేశించేది ఒకే రక్తం. మీరు కేవలం లెక్స్ కార్పొరేషన్ సంపదకు ఆశపడ్డారని నేను మొదట అనుకున్నాను. కానీ దానికోసం మీరు సొంత అన్నదమ్ముల్ని అక్కచెల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. నన్ను బలవంతం చేశారు. నేను ఇలా చేసేవాడిని కాదు. ఈ తండ్రి కొడుకులిద్దరూ దొంగ పాములు లాంటి వాళ్ళు. మా అమ్మ నాన్నల్ని మా అక్కని చంపేశారు. కాబట్టి ఇద్దరిని అస్సలు వదలకూడదు. నువ్వు నాకు చెప్పకపోయినా నేను వీళ్ళని వెళ్ళనివ్వను. మీరందరూ ఎడ్వర్డ్, మర్చిపోయావా? సైనిక దళాన్ని నా కంట్రోల్లో ఉన్నాయి. నేను ఇంకొక కాల్ చేస్తే దేశం మొత్తం కుప్పకూలిపోతుంది. అర్థం అవుతుందా? నాకేమైనా జరిగితే మొదట చచ్చేది నువ్వే. నేను నాతో పాటు ఈ దేశం మొత్తాన్ని నాశనం చేయగలను. స్పెన్సర్, నోటికొచ్చినట్టు మాట్లాడితే చస్తావు నువ్వు. నాకు దక్కండి, ఇంకెవరికి దక్కనివ్వను. ఎడ్వర్డ్, నువ్వు నన్ను సెక్ట్ మాస్టర్ని చేయకపోతే నేను ఈ దేశం మొత్తాన్ని నాశనం చేసి చేసేస్తాను. చూపించు. ఏమన్నా? దమ్ముంటే చేసి చూపించన్నా. ఎడ్వర్డ్, స్పెన్సర్ ఇన్నేళ్లుగా తన సర్కిల్ ని పెంచుకుంటూ వస్తున్నాడు. అతను చెప్పేది నిజం. అతనికి ఏమైనా జరిగితే అతని మద్దతుదారులు మనల్ని ఊరికే వదిలిపెట్టారు. పర్వాలేదు, చేయనివ్వండి, చూద్దాం. ఏంటి? మీ అందరూ గుర్తుపెట్టుకోండి, దీనికి మీరే బాధ్యత వహించాలి. మీరు ఫోన్ చేసేది దీనికి అనుకుంటా. అయితే ఇది ఎలా సాధ్యం? పర్వాలేదు, ఇంకా ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మందా? వీళ్ళేనేమో చూసుకోండి.
కాదు, ఇదెలా సాధ్యం? నా మనుషులందరూ ఏమయ్యారు? ఉన్నట్టుండి వాళ్ళందరూ మీకు ఎలా లొంగిపోయారు? వాళ్ళేం లొంగిపోలేదు, మేమే పట్టుకుని లొంగిపోయేలా చేశాం. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆ వేట కొనసాగుతూనే ఉంది. తలకాయలు తెగుపడుతూ ఉన్నాయి. నేను చెప్పేది విను. అయిన వాళ్ళందరినీ గ్యాదర్ చేయి. స్మిత్ ఫ్యామిలీ ఆ సెరమనీకి అటెండ్ అవగానే బయట వాళ్ళ నెట్వర్క్ మొత్తం నాశనం చేసే. ఎడ్వర్డ్ ఆన్ డ్యూటీ. 7 సంవత్సరాలుగా నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ స్మిత్ ఫ్యామిలీతో సంబంధం ఉన్న 11 అండ్ వాళ్ళ నాన్నని అస్సలు వదలొద్దు. తాటొలిచైనా సరే తప్పు ఒప్పుకునేలా చేయండి. వాళ్ళు చేసిన మొత్తం మోసాలకి అన్యాయాలకి ఎటువంటి బేటీ ఉండకూడదు. బతకడం కంటే చనిపోవడమే నయమని వాళ్ళకి అనిపించాలి. అలాగే, వీళ్ళని తీసుకెళ్ళండి. ఎమిలీ, మమ్మల్ని ప్లీజ్ ఎమిలీ, కాపాడు. ప్లీజ్ కాపాడు. మరి చెప్పు. రేయ్, అక్కడే ఆగు. చావరా, నిన్ను వదలనురా. ఏయ్! ఏయ్! ఆ! రేయ్, నిన్ను ఎడి ఎడి అంబులెన్స్ కాల్ చేయండి. అంబులెన్స్ కాల్ చేయండి. ఎడ్వర్డ్, నన్ను క్షమించు. నేను చాలా తప్పులు చేశాను. ఏం మాట్లాడుకో. నేను నీ అన్ననని చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. ఇది చెప్పు, నేను హీరోనే కదా? నేను చేసిన పనికి అవును, అవునరా, నువ్వు కూడా హీరోవే. నేనుండగా నీకేం కాదు, నీకేం కానివ్వను నేను. జీవితం నాకు చాలా అవకాశాలిచ్చింది, కానీ నేనే యూజ్ చేసుకోలేదు. మళ్ళీ జన్మలో నీకు తమ్ముడిగా పుడతాను. నీ రుణం తీర్చుకుంటా. ఎడ్వర్డ్, ఎడ్వర్డ్, రేలే. ఎడ్వర్డ్, సైన్యాన్ని సిద్ధం చేయండి. యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పండి. సార్, శత్రువు అనేవాడే మిగలకుండా విరుచుకుపడి మనం దేశాన్ని కాపాడాలి. అమ్మా, నన్ను క్షమించు. నేను ఎడ్డిని కాపాడలేకపోయాను. దురాశలోనే చెడు యొక్క మూలం దాగి ఉంటుంది. దాన్ని ఎవరో ఒకరు నరకాల్సిందే. దురాశలోనే చెడు యొక్క మూలం దాగుంటుంది. దాన్ని ఎవరో ఒకరు నరకాల్సిందే. నువ్వు చెప్పింది నిజమే. మనం పోరాడుతూ ఉండాలి. సరే. బాస్, మనం యుద్ధానికి సిద్ధం కావాలి. అక్కడ మీకోసం అంతా సిద్ధం చేశాం. మీరు రావడమే ఆలస్యం. మళ్ళీ మనం పోరాడదాం. ఆల్ ది బెస్ట్. దేశానికి నీ అవసరం ఉంది. మా నాన్న డ్రాగన్ తో సమానం. మాటిస్తున్న తల్లి, ఈసారి మీ నాన్న వాళ్ళని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను. వాళ్ళు మనతో ఎందుకు పెట్టుకున్నామా అని కాళ్ళ మీద పడి ఏడ్చేలా చేస్తాను. మా గ్రామంకి చెందిన ఒక్కొక్క సైనికుడు సింహం లాంటి వాళ్ళు. బ్రతికుండగానే నరకం చూపించి చంపుతారు.